నమస్కారం మిత్రులారా, ఈరోజు ఏ టాపిక్స్ అయినా కవర్ చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. లాస్ట్లో ఈ టాపిక్స్ మీద ఎంసీక్యూస్ చర్చిద్దాం. ఫస్ట్ టాపిక్ కాలిబాటలపై నడక ప్రాథమిక హక్కు సుప్రీంకోర్టు. రెండోది ఆరావళి పర్వతాల గురించి. మూడోది ITLOS జడ్జిగా భారతీయుడు. నాలుగోది BDL CMDగా శైలేష్ వాగ్వేల్. ఐదోది పనిచేసే ప్రదేశాల్లో మహిళల భద్రతకు కొత్త మార్గదర్శకాలు. ఆరో టాపిక్ ఊల్ ప్రైజ్. ఏడోది గొల్లపల్లి ఎన్ రావు. సో మనకు ఫస్ట్ టాపిక్ కాలిబాటలపై నడక ప్రాథమిక హక్కు. ఇటీవల సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన తీర్పు అనేది ఇచ్చింది. కాలిబాటలపై అంటే ఫుట్పాత్లపై నడవడం అనేది ప్రతి పౌరుడి యొక్క ప్రాథమిక హక్కు అని పేర్కొంది. సాధారణంగా ఫుట్పాత్లు అనేవి పాదచారుల భద్రత కోసం నిర్మిస్తారు. అయితే చాలా చోట్ల అక్రమాల వల్ల ప్రజలు రోడ్లపై నడవలసి వస్తుంది. దీంతో ప్రమాదాలను పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు పాదచారులకు సురక్షితంగా నడిచే అవకాశం కల్పించడం అనేది ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టం చేసింది. ఈ హక్కును రాజ్యాంగంలో 21 ఆర్టికల్ జీవించే హక్కు మరియు ఆర్టికల్ 19లో 1D స్వేచ్ఛగా సంచరించే హక్కుతో అనుసంధానించింది. అలాగే ఫుట్పాత్లపై ఉన్న అక్రమాలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాలను స్థానిక సంస్థలను ఆదేశించింది. మనకు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే కాలిబాటలపై నడవడం అనేది ప్రాథమిక హక్కుని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ హక్కు ప్రధానంగా దేంతో అనుసంధానించబడిందంటే ఆర్టికల్ 21. రెండో టాపిక్ ఆరావళి పర్వతాలు. ఆరావళి పర్వత శ్రేణి అనేది భారతదేశంలో అత్యంత పురాతనమైన పర్వత శ్రేణిలో ఒకటి. ఇది ప్రధానంగా రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. భారతదేశంలో అత్యంత పురాతన పర్వత శ్రేణి ఏదంటే ఆరావళి పర్వత శ్రేణి. ఆరావళి పర్వతాలు ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే రాజస్థాన్. ఆరావళి పర్వతాలు ఏ ఏడారి విస్తరణకు అడ్డుకుంటున్నాయంటే థార్ ఏడారి. ఆరావళి పర్వతాలు నిర్వచనం మరియు పరిరక్షణపై నివేదిక ఇవ్వడానికి సుప్రీంకోర్టు కాంచన్ దేవి అధ్యక్షతన 5 సభ్యుల హై పవర్డ్ కమిషన్ ని ఏర్పాటు చేశారు. అందులో పర్యావరణం నిపుణులకు తగిన ప్రాధాన్యత లేదని కొందరు నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చైర్మన్ ఎవరంటే కాంచన్ దేవి. ఇందులో సభ్యులు సుభాష్ అశుతోష్, రాజేంద్ర కుమార్ శర్మ, బ్రీజ్ మోహన్ సింగ్ రాథోర్, ప్రొఫెసర్ అశోక్ కె భట్నాగర్ అనేవారు సభ్యులు. నెక్స్ట్ టాపిక్ ప్రముఖ అంతర్జాతీయ న్యాయస్థాన కోవిదుడు, రాష్ట్రీయ రక్షణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా బిమల్ ఎన్ పటేల్ అంతర్జాతీయ సముద్ర న్యాయస్థాన ట్రిబ్యునల్లో న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు. ITLOS అంటే ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ది లా ఆఫ్ ది సీ. ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ది లా ఆఫ్ ది సీ అనేది సముద్రాలకు సంబంధించిన అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించే న్యాయస్థానం. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే హోంబర్గ్, జర్మనీలో. ఎప్పుడు స్థాపించారంటే 1996లో. ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టాల కన్వెన్షన్ ప్రకారం ఏర్పడింది. నెదర్లాండ్లోని హేగ్లో జరిగిన సమావేశంలో ఎన్నిక అనేది నిర్వహించారు. మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారంటే 15 మంది సభ్యులు ఉన్నారు. ఈయన ఎంతవరకు పనిచేస్తారంటే న్యాయమూర్తిగా 2026 నుంచి 35 వరకు. ఈయన ఎన్నిక అవడం భారతదేశానికి గౌరవప్రదమైన విషయం. దాని గురించి ITLOS గురించి ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ పాయింట్స్ అనేవి దాని యొక్క మెయిన్ పాయింట్స్, దాని ఎబ్రివేషను, ఏం చేస్తుంది ఏంటనేది. నెక్స్ట్ BDL CMDగా శైలేష్ వాగ్వేల్. ఇది కేంద్ర రక్షణ సంస్థకు చెందింది. భారత్ డైనమిక్ లిమిటెడ్. ఈయన CMDగా శైలేష్ వాగ్వేల్. ఈ యొక్క నియామకాన్ని కేంద్ర రాష్ట్ర మంత్రిత్వ శాఖ అనేది ఆమోదించింది. ఈయన యొక్క పదవీ కాలం 2031 మార్చి 31 వరకు ఉంటారు. BDL సంస్థ ప్రధానంగా క్షిపణులు, ఆయుధ వ్యవస్థ మరియు రక్షణ పరికరాలు అనేది తయారు చేస్తుంది. నెక్స్ట్ టాపిక్ జాతీయ మహిళా కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే జనవరి 31, 1992లో. ఏ యాక్ట్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ది ఉమెన్ యాక్ట్ 1990. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. సభ్యులు మొత్తం 7 ఉంటారు.
అందులో చైర్మన్, 5 సభ్యులు, ఒక సభ్య కార్యదర్శి మొత్తం 7 మంది ఉంటారు ఇందులో. ప్రస్తుత చైర్మన్ విజయ్ కిషోర్ రహతార్కర్. ప్రజెంట్ ఇష్యూ ఏంటంటే పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను నిషేధించడం మరియు పరిష్కారం కోసం రూపొందించిన చట్టం 2013 POSH యాక్ట్ అంటే ప్రివెంటేషన్ ఫర్ సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్. దాని గురించి NCW యొక్క పూర్తి పేరు, ఎప్పుడు స్టార్ట్ అయింది, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, ప్రస్తుత చైర్మన్ ఎవరు, సో దాని గురించి ఇది మొత్తం. నెక్స్ట్ FDTF ఉపాధ్యక్షుడిగా వివేక్ అగర్వాల్. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది అంతర్జాతీయ సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ప్యారిస్ లో ఉంది. దీని యొక్క ఉద్దేశం ఏంటని మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు నిధులు చేరకుండా నియంత్రించడం, సామూహిక విధ్వంసక ఆయుధాల వ్యాప్తిపై ఆర్థిక సహకారం అందకుండా పర్యవేక్షించడం. ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే 1989లో స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ప్యారిస్. భారత ప్రభుత్వానికి చెందిన IAS అధికారి అయిన వివేక్ అగర్వాల్ FATE ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఈయన యొక్క పదవీ కాలం 2026 జూలై 1 నుంచి 2028 జూన్ 30 వరకు ఉంటారు. ఈయన మధ్యప్రదేశ్ క్యాడర్కి చెందిన 1994 IAS అధికారి. సో అలా బ్రీఫ్గా ఈ పాయింట్స్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ భారత సంతతి శాస్త్రవేత్త అయిన భౌతిక శాస్త్రంలో వూల్ఫ్ ప్రైజ్. భారత సంతతికి చెందిన అమెరికన్ శాస్త్రవేత్తకు 2026 వూల్ఫ్ ప్రైజ్ ఫిజిక్స్లో లభించింది. ఈయన క్వాంటం పదార్థంపై కృషి చేశారు. వూల్ఫ్ ప్రైజ్ అంటే ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు ఒకటి. ఇజ్రాయెల్కి చెందిన వూల్ఫ్ ఫౌండేషన్ ఈ అవార్డు అనేది అందిస్తుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1978లో వైద్యము, భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, గణితము, వ్యవసాయం, కళలు వంటి రంగాలు చేసినందుకు ఇస్తారు. ఇది చాలా మంది వూల్ఫ్ ప్రైజ్ గ్రహీతలు అయిన తర్వాత నోబెల్ బహుమతి అనేది కూడా చాలా మంది పొందారు. జైనేంద్ర జైన్ గురించి, ఆయన భారత సంతతికి చెందిన అమెరికన్ శాస్త్రవేత్త, పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సో అతను మొత్తం డీటెయిల్స్ గురించి, అవి ఆ ప్రైజ్ గురించి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ దేశం ఇస్తుంది. డాక్టర్ గొల్లపల్లి ఎన్ రావుకు పురస్కారం. ఈయన ప్రముఖ నేత్ర వైద్యుడు. LV ప్రసాద్ హాస్పిటల్ గురించి, ఈయనకి సంతోట్కా హ్యూమనిటీస్ అవార్డు అనేది 2026 అనేది ప్రకటించారు. ఎవరు ఇచ్చారంటే కృష్ణా విశ్వవిద్యాలయంచే నిర్వహించే కార్యక్రమంలో ప్రదానం చేశారు. ఈయన దేని గురించి అంటే నేత్ర వైద్య రంగంలో ఆయన చేసిన విశిష్ట సేవలకు ఇచ్చారు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. 1987లో LV ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అనేది హైదరాబాద్లో స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నేత్ర వైద్య నిపుణుడు ఈయన. ఈ అవార్డు అనేది 2006లో ప్రారంభించారు. సంతోట్కా హ్యూమనిటీస్ అవార్డు అనేది. ఈయన శ్రీకృష్ణ ఉన్నారు కదా, వాళ్ళ మదర్ చనిపోయినందుకు అప్పటి నుండి అనేది ఇస్తున్నారు ఈ అవార్డు అనేది. ఈ అవార్డులో ప్రశ్న పత్రము, ట్రోఫీ, నగదు బహుమతి అనేది ఇస్తారు. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాకపోవచ్చు. సో మనం చర్చించిన టాపిక్స్ గురించి, ఫస్ట్ టాపిక్ కాలిబాటలపై సురక్షితంగా నడిచే హక్కు అనేది ఏ రాజ్యాంగం హక్కులో భాగమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆర్టికల్ 21. ఆరావళి పర్వతాలు శ్రేణి ప్రధానంగా ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది? రాజస్థాన్. ITLOS పూర్తి ఫామ్ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ది లా ఆఫ్ ది సీ. 4. BDL యొక్క పూర్తి పేరు భారత్ డైనమిక్ లిమిటెడ్. 5. పనిచేసే ప్రదేశాల మహిళల రక్షణకు సంబంధించి చట్టం ఏ సంవత్సరం అమల్లోకి వచ్చింది అంటే 2013. వూల్ఫ్ ప్రైజ్ ప్రధానంగా ఏ దేశం అందిస్తుందంటే ఇజ్రాయెల్. డాక్టర్ గొల్లపల్లి ఎన్ రావు ఏ రంగానికి చెందిన నిపుణుడు? నేత్ర వైద్యం. సో మీకు తెలిసిన ఈ బిట్టికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఈ క్రింది వాటిలో రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ సంస్థ ఏది? ఇది బిట్ అనేది నేను క్విజ్లో పోస్ట్ చేస్తాను, ఆన్సర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ అనేవి
మీరు ఇంకా కావాలనుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.